ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ముందుగా మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మాకు ఇచ్చిన ఈ గొప్ప దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా దేశానికి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ఇండిపెండెన్స్ డేని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, దేశ ప్రజల్ని ప్రత్యేకంగా దీవించండి. ఈ దినమున మా అందరితో నీ వాక్యము ద్వారా ముచ్చటించమని, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. Joel chapter 2 verse 21. Fear not, O land, be glad and rejoice, for the Lord will do great things. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి దేవుడికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును కాక. ఆమేన్. ఈరోజు దేవుడు మన దేశంతో మాట్లాడుతున్నాడండి. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము. దేశము ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అంటే భయపడే పరిస్థితుల్లో ఉందండి. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ, అలాగే ఎన్నో మరి విపరీతమైన కార్యాలు మనం చూస్తున్నాము. నిజంగా మన దేశం కోసం ప్రార్థించవలసిన భారం మన మీద ఎంతో ఉంది. ఎంతో బాధ్యత కలిగిన వారుగా మనం ఉన్నాము. మరి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి అంత అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే, దేవుడి యొక్క గొప్ప కార్యాలు మన భారతదేశంలో జరగాలి అంటే, దేవుడు బిడ్డలుగా మన మీద ఎంతో భారం ఉంది అన్న విషయాన్ని దేవుడు యొక్క దినాన గుర్తు చేస్తూ ఉన్నాడు. మన భారతదేశానికైతే మరి బ్రిటిషర్స్ నుంచి అయితే మనకి విడుదల వచ్చింది. కానీ ఈరోజు భారతదేశం మరి ఏ పరిస్థితుల్లో ఈరోజు ఇంకా బంధకాల్లో ఉంది, ఏ పరిస్థితుల్లో భారతదేశము ఇంకా మరి బానిసత్వంలోనే ఉంది అనే విషయాన్ని మనం చాలా ఆలోచించవలసిన వారుగా ఉన్నాం. అయితే మన ఆలోచనల ద్వారా మనం దేశాన్ని మార్చలేము, కానీ మన యొక్క ప్రార్థన ద్వారా ఖచ్చితంగా మన దేశం అనేది మారుతుందండి. ఈరోజు ఎక్కడ చూసినా అన్యాయం పెరిగిపోయింది, అక్రమం పెరిగిపోయింది, చెడుతనం పెరిగిపోయింది, మనుషుల జీవితము విచ్చలవిడిగా అయిపోయింది. ఒకప్పుడు నోవాహు దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులే ఈరోజు కూడా భారతదేశంలో చూస్తూ ఉన్నామండి. ఎంత విపరీతమైనటువంటి కాలంలో మనం ఉన్నాము అంటే, చాలా భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత అనేది రాబోతుందండి అతి త్వరలో. అయితే ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలి అనేదే దేవుడు మన అందరి పట్ల కలిగినటువంటి గొప్ప సంకల్పం. అయితే మనం ఏం చేయాలి? దేవుడి యొక్క ఉగ్రత నుంచి మనం తప్పింపబడాలి అంటే, మొదటిగా మనం దేవుడి సన్నిధిలో క్షమాపణ కోరుకునే వారిగా ఉండాలి. దేవుడి బిడ్డలుగా మన కోసమే కాదు కానీ మన దేశం కోసం, మన దేశం ప్రజల కోసం మనం ప్రార్థించవలసిన భారం మన మీద ఉంది. అంతేకాకుండా మన అధికారుల కోసం కూడా మనం ప్రార్థించవలసిన భారము, బాధ్యత మన మీద ఉందండి. ఈరోజు దేవుడు చేసేటువంటి ఆ గొప్ప కార్యాలు ఈ భారతదేశం చూడాలి అంటే, ఈ దేశము గంతులు వేసి ఆనందించాలి అంటే, నువ్వు నేను దీనికి బాధ్యత వహించవలసిన వారుగా ఉన్నాము. ఈరోజు దేశంలో అనేకమైనటువంటి లా అండ్ ఆర్డర్స్ ఉన్నాయండి. ఎన్నో ఇంప్లిమెంట్ చేశారు. అయినప్పటికీ కూడా అన్యాయాన్ని అరికట్టలేకపోతున్నాము, అక్రమాన్ని బంధించలేకపోతున్నాము. అవి విస్తరిస్తూనే ఉన్నాయి. మనుషుని యొక్క అతిక్రమం అనేది పెరిగిపోతూ ఉంది. వ్యక్తికి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టచ్చేమో, కానీ ఒక వ్యక్తి హృదయాన్ని ఏ మనిషి ఎప్పుడు మార్చలేడండి. అంతేకాకుండా ఏ ప్రభుత్వాలు కూడా మనిషి హృదయాన్ని మార్చలేవు. ఈరోజు ఒక వ్యక్తి మార్చబడాలి అంటే మరి ఆ వ్యక్తి జీవితంలోకి యేసయ్య ఖచ్చితంగా రావాలి అండి. ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా మార్చలేడు. ఎవ్వరి వల్ల తరం కాదు. దేవుడు మాత్రమే ఒక వ్యక్తిని మార్చగలరండి. మరి స్టువర్ట్పురం అనేటువంటి ఒక ఊరు వినింటారు. అక్కడ ఆ ప్రదేశం పేరు వింటేనే అందరికీ భయం వేస్తుంది. ఎందుకంటే అక్కడ అంత దొంగతనాలు, భయంకరమైనటువంటి మనుషులు అనమాట అక్కడ ఉండేవాళ్ళు. మరి దోపిడీ, దొంగతనమే వాళ్ళ యొక్క వృత్తిగా కలిగినటువంటి వ్యక్తులు. పోలీసు వాళ్ళు కూడా ఆ యొక్క మనుషులను చూసి భయపడేటువంటి పరిస్థితిలో మరి ఆ యొక్క ప్రాంత ప్రజలు ఉన్నారు. అంత భయంకరమైన దొంగతనం చేసేటువంటి వాళ్ళని దేవుడి యొక్క సువార్త మార్చిందండి. దేవుడి యొక్క మాటలు వాళ్ళ జీవితాల్ని, వాళ్ళ బ్రతుకుల్ని మార్చాయి. దేవుని సువార్త ఒక వ్యక్తి చేత ఆ ప్రాంతంకి పంపించబడినప్పుడు
మరి ఆ వ్యక్తి ద్వారానే ఆ ప్రాంతం అంతా కూడా యేసయ్య వైపు ఆకర్షితులైనారు. పాపం నుంచి విడిపించబడ్డారు. తాగుడు నుంచి, మరి చెడు అలవాట్ల నుంచి, దొంగతనాల నుంచి, మరి వ్యభిచారం నుంచి, వీటన్నిటి నుంచి కూడా దేవుడి వాక్యము చేత మనుషులు పట్టబడ్డారు. వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. ఈరోజు ఆ ప్రాంతము ఎంతో గొప్ప వ్యక్తులుగా మార్చబడే అవకాశం ఆ ప్రాంత ప్రజలకి వచ్చిందండి. దేవుడి వాక్యముకి చాలా శక్తి ఉందండి. దేవుడి వాక్యముకి చాలా బలం ఉంది. మరి దేవుడి వాక్యము మనుషుల పైన వ్యవస్థని మార్చదు గానీ హృదయాన్ని మారుస్తుందండి. యేసుక్రీస్తు ప్రభు మాటలు ఈరోజు అందరు మత మార్పిడి అనుకుంటున్నారు. మతం మార్చుకోవాల్సిన అవసరం లేదండి. మీరు అలానే ఉండండి. మీరు ఏ మతంలో ఉన్నారో అలానే ఉండండి. కానీ ఈ మాటలు విన్నప్పుడు మీ హృదయాల్లో కార్యం జరుగుతుంది. ఈ మాటలు విన్నప్పుడు మీ మనసు మారుతుంది. ఎందుకంటే దేవుడు చెప్తున్న ప్రతి మాట మానవుడికి ఉపయోగకరమైన మాట, మనిషి జీవితాన్ని మార్చే మాటలు తప్ప ఇది మతాన్ని మార్చే మాటలు కాదండి యేసుక్రీస్తు ప్రభు మాటలు. ఈరోజు బైబిల్లో రాయబడినటువంటి 10 ఆజ్ఞలే మన కాన్స్టిట్యూషన్‌లో లాస్‌గా ఉన్నాయి. మరి ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే దేవుడిచ్చినటువంటి మాటలు కాబట్టి, అవి మనిషికి ప్రయోజనం కలుగజేస్తాయి. మనిషిని జీవితాన్ని మారుస్తాయి కాబట్టి అవి కాన్స్టిట్యూషన్‌లో యాడ్ చేయబడ్డాయి. మరి ఇంత గొప్ప మాటలు చదువుతున్నటువంటి క్రైస్తవులుగా, దేవుడి బిడ్డలుగా మన జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవాలండి? ఒక వ్యక్తి మారితే ఒక ఇల్లు ఏ విధంగా ప్రభావితం జరుగుతుందో, అలాగే ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు మారితే ఆ యొక్క ప్రాంతం ఏ విధంగా మార్పు చెందుతుందో, ప్రతి ప్రాంతం మారితే ఆ దేశము ఎంత గొప్పగా మార్చబడుతుందో ఒకసారి మనమే ఆలోచించాలండి. ఈరోజు మన బిడ్డలకి మనం నైతికమైన విలువలు కూడా నేర్పించకుండా వాళ్ళని బయటికి పంపించేస్తున్నామే. మరి వాళ్ళు బయట ఏ విధంగా బ్రతకగలుగుతారు? మరి దేవుడు మాటలు వాళ్ళ జీవితంలో చిన్నప్పటి నుంచి మనం నేర్పించకపోతే, మంచి అనేది వాళ్ళ హృదయంలో మనం నింపకపోతే, వాళ్ళు చెడే ప్రవర్తిస్తారు తప్ప మంచి ఏ విధంగా ప్రవర్తిస్తారు? నేటి బాలలే రేపటి పౌరులు అని మనందరికీ తెలుసు. అలాంటప్పుడు మన ఇంట్లో పెంచుతున్న బిడ్డలు ఏ విధంగా పెంచుతున్నామండి? ఈరోజు సమాజం ఇంత భ్రష్టత్వానికి గురి అవ్వడానికి కారణం ఏంటి? ఒక తల్లిదండ్రులుగా మనం బాధ్యత తీసుకుంటున్నామా? మన పిల్లల్ని పెంచుతున్నామా దేవుళ్ళో? లేకపోతే ఈ పిల్లల్ని ఇలాగే వదిలేస్తే రేపు వాళ్ళు హంతకులుగానో, వ్యభిచారులుగానో, దేశాన్ని పాడు చేసేటువంటి వ్యక్తులుగానో మారిపోతుంటే మనమేం చేస్తున్నాం ఈరోజు? కాబట్టి ఈరోజు దేశం యొక్క క్షేమం అనేది కూడా మనందరి బాధ్యత అండి. మన దేశంలో మంచి పెరగాలన్నా, మన దేశంలో చెడు పెరగాలన్నా అది మనమే కారకులవుతాం. మన ఇంట్లో నుంచి మార్పు రాకపోతే దేశంలో మార్పు రాదు, ప్రపంచంలో మార్పు ఎక్కడా రాదనమాట. కాబట్టి మొదటిగా ఫస్ట్ ఇంటిని సరి చేసుకోండి, తర్వాత బయటను సరి చేయండి అంటారు కదా. అలాగే మొదటిగా మన ఇంట్లో పరిస్థితులు మనం మార్చుకుంటే మన దేశ పరిస్థితులు మనము మార్చగలుగుతాం. మన ఇంట్లో నుంచి మంచిని బయటికి పంపిస్తే ఈ మంచి 10 వారికి మంచి చేస్తుందండి. కాబట్టి మన దేశం మారాలి, మన దేశం సంతోషంగా ఉండాలి, మన దేశము దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు చూడాలి, దేవుడు ఉగ్రతకు గురి కాకూడదు అంటే దేవుడి పిల్లలుగా మనలో నుంచి మార్పు వచ్చినప్పుడు ఈ మార్పు అనేకుల జీవితాల్ని ప్రభావితం చేస్తుందండి. ఈరోజు అందరు మత మార్పిడి అంటున్నారు కదండి. ఇది మత మార్పిడి కాదండి. ఎందుకంటే ఎవరి జీవితాలు అయితే మారుతున్నాయో వాళ్ళు వెళ్ళి చెప్తున్నారండి, మా జీవితం మారింది దేవుడు వాక్యం ద్వారా, మా బ్రతుకు మారింది యేసయ్య మాటల ద్వారా అని చెప్తున్నారు తప్ప మీరు మతం మార్చుకోమనో మీ కులం మార్చుకోమని ఏ క్రైస్తవుడు ఎప్పుడు చెప్పడండి. ఒకవేళ ఎప్పుడైనా క్రైస్తవులు అలా మీకు చెప్తుంటే వాళ్ళు నిజమైన క్రైస్తవులు అయితే కాదండి. ఎందుకంటే క్రైస్తవులు అంటే క్రీస్తు పోలి నడుచుకునే వాళ్ళు. క్రీస్తు ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టే తన పరలోక వైభవాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి నిన్ను ప్రేమించినందుకు ఆ కల్వరి సిలువలో తన విలువైన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తం ద్వారా ఈరోజు సర్వ మానవాళికి పాప క్షమాపణ ఉంది. అంతేకాకుండా ఎవరైతే యేసుప్రభుని తమ సొంత రక్షకులుగా అంగీకరిస్తారో వాళ్ళ జీవితాలు మారుతాయి, వాళ్ళ బ్రతుకులు మారుతాయి. అంతేకాకుండా నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడి పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం కూడా ప్రతి మానవుడికి దేవుడు కల్పించాడండి. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తుంటే మనం ఇంకా మతమని, కులమని విభేదిస్తున్నాం, ద్వేషిస్తున్నాం. కాబట్టి దేవుడు మాటలు మంచి నేర్పిస్తాయండి. ఇది కులం మార్చుకోవడానికో, మతం మార్చుకోవడానికో దేవుడి మాటలు లేవు. కానీ మన బ్రతుకును మార్చుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి మాటలు. మన దేశం మారాలి అంటే ఖచ్చితంగా మన అధికారుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలండి. మరి మనుషులు ఎవ్వరు కూడా దేశాన్ని, మనుషుల్ని మార్చలేరు కదా. కాబట్టి మనం మనుషుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రజల హృదయాల్లో కార్యం చేస్తాడు, మనుషుల్లో మార్పునిస్తాడు. అప్పుడు దేవుడు ఏవైతే ఈ భారతదేశం పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడో ఆ గొప్ప ప్రణాళికలు భారతదేశంలో నెరవేరాలన్నా, భారతదేశం దేవుడి యొక్క కార్యాలు చూడాలన్నా
దేవుడు బిడ్డలుగా ప్రతి క్రైస్తవుడికి ఇది బాధ్యత దేవుడు అప్పగించాడండి. మన దేశం కోసం, మన దేశ ప్రజల కోసం, నాయకుల కోసం మనం ప్రార్థించాలి. కాబట్టి ఈ రోజు నుంచి మనం కూడా మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. బ్రిటిషర్ చేతిలో నుంచి అయితే విడుదల వచ్చిందేమో కానీ పాపం నుంచి ఇంకా మనుషులకి విడుదల రాలేదు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వస్తే ఖచ్చితంగా ప్రతి పాపికి విడుదల ఉంది. కాబట్టి దయచేసి ఈ రోజన్నా యేసు దగ్గరకు వస్తారా? మరి మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. మా దేశానికి ఇచ్చినటువంటి మరొక ఇండిపెండెన్స్ డేని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా దేశాన్ని, మా దేశ ప్రజల్ని, మా నాయకుల్ని మీరు బహుగా దీవించండి. అన్యాయం, అక్రమం నుంచి మా దేశాన్ని విడిపించి శాంతి సమాధానాలతో మా దేశాన్ని నింపమని, మా కుటుంబాల నుంచే మరి మార్పుని మేము చూడడానికి, మా యొక్క ప్రదేశాల్లో, మా ప్రాంతాల్లో, మా దేశంలో గొప్ప మార్పు రావడానికి, ఉజ్జీవించబడ్డానికి అయ్యా నువ్వు చేసే గొప్ప కార్యాలు చూడటానికి మా అందరికీ కృపనివ్వమని, యేసు నామములో గొప్ప వాగ్దానం నెరవేర్చమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.